MFSN న్యూస్ కి స్వాగతం. ఘనంగా మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని మనోహరాబాద్ గ్రామానికి చెందిన చిట్కుల్ మైపాల్ రెడ్డి దినదినాభివృద్ధితో పాటు అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హాజరై మైపాల్ రెడ్డిని ఆశీర్వదించారు. మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఊరు వాడ తేడా లేకుండా పలు గ్రామాల నుండి మైపాల్ రెడ్డి అభిమానులు గుంపులుగా డప్పు చప్పుట్లతో మైపాల్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు. శుభోదయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ జన్మదిన వేడుకలకు భారీ జనసందోహం మధ్యన ఈ వేడుకలను నిర్వహించారు. అభిమానులు ఆయనకు గజమాలతో సత్కరించి పలువురు శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహిపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా మనోహరాబాద్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులకు బియ్యంతో పాటు ఇతరత్రా వస్తువులను వారికి మైపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కమిషన్ లేకుండా చేయలే. ఇవాళ మేము 18 నెలలే అయింది, నిద్రలు పడతలేవు. వీళ్లకు ఏవేవో మాట్లాడుతున్నారు. మాదే మొత్తం రాజ్యముగా మళ్ళీ మేము వచ్చేస్తాం అన్నట్టు. ఇవాళ ఒకటి గుర్తించుకోవాలా, మొన్న సూసైడ్ చేసుకొని చనిపోయింది స్వేచ్ఛ ఏమన్నది, ఆమె వాట్సాప్ లో చాటింగ్ లో మనం ఐడెంటిఫై చేసినాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు, వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఇవి ఆమె చెప్పినాయి. మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి? పూర్ణచందర్కి ఉందా ఫామ్ హౌస్? ఏమైనా పూర్ణచందర్కి ఉందా అన్న ఫామ్ హౌస్? మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి? అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు. వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది. అలా అయ్యో ఇట్లా ఏళ్ళు చూపించిండని. అరే కొడుకులకు సిగ్గులు లేవు, మీడియాల ముందుకు వచ్చి పెద్ద పెద్ద నరుకుతుర్రు. ఎట్లా పడితే అట్లా ఏం సంగతి రా అంటున్నారు. బిటా చెప్తున్నాము, మీకే చెప్తున్నాం. రేపు కార్యకర్తలు చేసినా మీరు 10 సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళని ఏమనం. కొడుకుల్లారా, నాయకులను ఒక్కొక్కరిని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం, మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం. మీడియాది ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి, కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఎవడు నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసిండో అందరికి తెలుసు. ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు. మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్. ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక్క మీడియా కాదు, ఇంకా చాలా మీడియాలనే మా లిస్టులు అంటున్నారు. అరే దమ్ముంటే టైమీరా, మేము వచ్చి నిలబడతాం. నీ దమ్ముంటే టైం ఆ టైంకు మేము నిలబడతాం. మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం. ఎవరు కాదు, మేమే వస్తాం. మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి. మీరు టైం పెట్టుండ్రి. మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కోర్రి. ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు, దాచుకున్నాయి చాలు, అప్పులు చేసింది చాలు. అప్పులని చేసింది మీరు. మేము మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. అయినా కూడా మాకు ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. అంటే పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ చేస్తారు. అరే నా కొడుకుల్లారా, మీ బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, అమెరికాలో ఉద్యోగం చేసిర్రు. మరి ఎవరయ్యే జాగిరని పోయినరా? ఆడికి ఎవరు తిండి తిన్నారా? ఎక్కడ ఉన్నా కూడా ఒకటి గమనించాలి. ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెత్తి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పదవులు ఇస్తామని. తర్వాత నాకు మహారాష్ట్రలో ఎంతో మంది దోస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్లే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సెల్ ఆఫ్ చేసుకున్నారు కొడుకులు, దాచుకొని తిరిగిండ్రు. ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ మీరే పెడతారు, టీఆర్ఎస్ మీరే పెడతారు.
అందరం ఒకటే అంటారు. ఆంధ్రోలకి ఏదైనా అయితే వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తా అన్నాడు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మళ్ళా పార్టీ గ్రాఫ్ పడిపోతుందంటే సెంటిమెంట్ను వాడుకుందామని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు రాధాకృష్ణ గారు నేటివ్ ఆఫ్ తెలంగాణ. మరి మీరే చెప్తున్నారు కదా మేము ఎప్పుడో వెల్మోలో బీహార్కి వెళ్ళి వచ్చినామని. అంటే మీరు రాగానే మీద అయిపోయిందా? ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టండి. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుండ్రి. ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీడియాను బ్లాక్మెయిల్ చేసి ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ టైం ఏముండదు. మీరు ఒకటి గమనించాల. నేను ఈ ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే తెలంగాణ భవన్ ఇచ్చినామో ఇవాళ ప్రభుత్వం ఆ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చింది. దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చెయ్యొద్దు. ఇది గమనించాలా. ట్యూనిస్ ఎట్లా నడిపిస్తారు అక్కడికెళ్ళి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యూనిస్ ఎట్లా నడిపిస్తారు అక్కడికెళ్ళి? పార్టీ ఆఫీస్ను సీమాంధ్ర వలన, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన, అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్లో. మళ్ళా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు అదేవిధంగా ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటది. అరే మీరేమో ఫామ్ హౌస్ లో అయిపోయే, సొంత ఫ్లైట్లు అయిపోయే, లక్షల కోట్లకు ఎదిగిరి. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నట్టు పీకుడుగాల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పటి నుంచి బిడ్డ నిన్నటి దాకా నా కొడుకుని కంట్రోల్ చేసిన, మాట్లాడొద్దు బాగుండదు మర్యాద అని. మీలాంటి వాళ్ళకు మర్యాద ఇస్తే మేము గంగలు కలుస్తాం. నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ గారిని మాట్లాడుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చిన్న పెద్ద మర్యాద కాదు. నా కొడుకులకు మర్యాద ఇస్తే మనము అంటే మనను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీరు యూ టేక్ అడ్వాంటేజ్, మీకు అండగా ఉంటా అని చెప్పి టోటల్ క్యాడర్ కు నేను నిలబడతా. మీకు ఏ అర్ధరాత్రి పిలిచినా నేను నిలబడతా. మీరు కూడా వాళ్లకు ఏ విధంగా మాట్లాడుతారో ఆ విధంగా మనం కౌంటర్ చేయాలని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ జై తెలంగాణ. MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.